మన ఆది తల్లి అయిన హవ్వ ఒక ఉపన్యాస వ్యాఖ్యానం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం మన ఆది తల్లి అయిన హవ్వ గురించి, ఆమె జీవితం మనకు నేర్పిన పాఠాల గురించి ధ్యానించుకుందాం. బైబిల్లో ఆమె జీవితం కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది మానవజాతి మొత్తం యొక్క చరిత్ర, దేవుని ప్రేమ, పాపం మరియు విమోచన యొక్క కథ. దేవుని అద్భుత సృష్టి. మొదటగా దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృజించాడో ఆలోచిద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని ఉంది. ఈ వాక్యం ఎంత లోతైన అర్థాన్ని కలిగి ఉందో గమనించండి. మనం ఏ జంతువు నుంచో పరిణామం చెందిన వారం కాదు. హెబ్రీలో డేస్ సెలం అనే పదానికి రూపం లేదా పోలిక అని అర్థం. అంటే దేవుడు తన సొంత రూపాన్ని, స్వభావాన్ని, ఆలోచనా శక్తిని, వివేచనను మనకిచ్చి మనల్ని సృష్టించాడు. ఆదామును మట్టితో చేసి అతనిలో జీవాత్మ ఊదినప్పుడు అతడు కేవలం ఒక జీవిగా మారలేదు, జీవం కలిగిన వ్యక్తిగా, నెఫెష్ హయ్యా, నెఫెష్ చెయ్యగా మారాడు. ఆ తరువాత ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు భావించి అతడికి ఒక సాటియైన సహాయమును సృష్టించాడు. ఆదాము గాఢనిద్రలో ఉన్నప్పుడు దేవుడు అతని పక్కటెముక నుండి హవ్వను సృష్టించాడు. పక్కటెముక రిబ్ అంటే అది మన హృదయానికి దగ్గరగా రక్షణ కవచంగా ఉంటుంది. దీని వెనుక ఎంత గొప్ప ఉద్దేశముందో ఆలోచించండి. దేవుడు ఆమెను ఆదాముకు సహాయకురాలిగా, అతనితో సమానంగా, అతని హృదయానికి దగ్గరగా ఉండటానికి సృష్టించాడు. ఆమె సౌందర్యం గురించి మనకు బైబిల్లో స్పష్టంగా చెప్పకపోయినా, సర్వసృష్టిని సౌందర్యవంతంగా చేసిన దేవుడు ఆమెను మరింత అద్భుతంగా, పవిత్రంగా సృజించి ఉంటాడనడంలో సందేహం లేదు. దేవుని ఏర్పాట్లు, మనిషి బాధ్యత. ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వల కోసం ప్రతి అవసరాన్ని తీర్చాడు. 1. గృహం. వారికి ఏదెను తోటను ఒక నివాసంగా, ఒక స్వర్గంగా ఏర్పాటు చేశాడు. 2. సహవాసం. ఒకరికొకరు తోడుగా ఉండటానికి, ప్రేమ, పరస్పర సహకారంతో జీవించడానికి ఏర్పాటు చేశాడు. 3. ఆహారం. వారికి కావలసిన ఆహార వనరులన్నింటినీ తోటలో సమకూర్చాడు. 4. పని. బద్ధకం, సోమరితనం మానవునికి హానికరమని తెలిసి ఆ తోటను సేద్యం చేసి కాపలా కాయమని పనిని అప్పగించాడు. పని అనేది కష్టం కాదు, అది దేవుడు మనకిచ్చిన ఒక దీవెన. 5. సహవాసం. అన్నిటికంటే ముఖ్యమైనది, దేవుడు తానే వారితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నాడు. ఇది మానవ జీవితంలో అత్యంత గొప్ప ఆశీర్వాదం. 6. విధి. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదని చెప్పాడు. ఈ ఆజ్ఞ వారి స్వేచ్ఛకు పరిమితి కాదు, అది వారి విధేయతకు పరీక్ష. మంచి చెడుల మధ్య వివేచనను, ఎంపిక చేసుకునే స్వేచ్ఛను దేవుడు వారికిచ్చాడు. పాపం యొక్క విషాద పరిణామాలు. అయితే సాతాను పాము రూపంలో హవ్వను సమీపించాడు. సాతాను వాడిన పదం గ్రీకులో డయాబోలోస్ అంటే నిందరు వేసేవాడు లేదా మోసగాడు అని అర్థం. సాతాను 2 విషయాల ద్వారా హవ్వను లోబర్చుకున్నాడు. 1. దేవుని వాక్యంపై సందేహం. నిజమా? మీరు ఏ చెట్టు ఫలాలను తినకూడదని దేవుడు చెప్పెనా అని ప్రశ్నించి దేవుని మాటలపై సందేహాన్ని కలిగించాడు. నేడు కూడా సాతాను ఇదే వ్యూహాన్ని ఉపయోగిస్తున్నాడు. 2. మోసం. ఫలాలను తింటే మీరు దేవునిలా అవుతారని మోసగించాడు. మీరు వాటిని తినుదినమున నిశ్చయముగా చావరు అని అబద్ధం చెప్పాడు. హవ్వ సాతాను మాటలు నమ్మి దైవాజ్ఞను అతిక్రమించింది. ఆమె నిషేధించబడిన ఫలాన్ని రుచిచూసి తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పటినుండి మానవజాతిలో పాపం ప్రవేశించింది. దీనివల్ల కలిగిన పర్యవసానాలేంటో చూద్దాం. వారు దేవుని సమక్షం నుండి వెళ్లగొట్టబడ్డారు. స్త్రీకి వేదనతో పిల్లలను కనడం, పురుషునికి చెమట కార్చి కష్టపడి బ్రతకడం శాపంగా మారింది. భూమి శాపగ్రస్తమై ముళ్లతుప్పలను, గచ్చపొదలను మొలిపించడం మొదలుపెట్టింది. శారీరక మరణం మానవులకు కలిగింది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయమేమిటంటే, దేవునితో సహవాసం కోల్పోవడమనేది అంతకంటే పెద్ద ఆత్మీయ మరణం. విమోచనకు దేవుని వాగ్దానం. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, పాపం ప్రవేశించిన వెంటనే ఆయన విమోచనకు ఒక వాగ్దానాన్నిచ్చాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను, అది నిన్ను తలమీద కొట్టును అని అన్నాడు. ఈ మాటలు దేవుని రక్షణ ప్రణాళికను సూచిస్తున్నాయి. ఆమె సంతానం అంటే స్త్రీ ద్వారా పుట్టే ఒక ప్రత్యేకమైన పురుషుడు యేసు క్రీస్తు అని హెబ్రీ మరియు గ్రీకు పండితులు నమ్ముతారు.
యేసుక్రీస్తు శిలువపై తన మరణం ద్వారా సాతాను తలని చితకగొట్టి పాపపు సంకెళ్లను తెంచి మనకు నిత్యజీవాన్ని ప్రసాదించాడు. చివరిగా హవ్వ కథ మనకు ఏమి నేర్పిస్తుంది? పాపమనేది మనిషి జీవితంలో దుఃఖం, భయం, కష్టాలను తెస్తుంది. దేవుని మాట వినకపోతే కలిగే పరిణామాలు ఎంత భయంకరమైనవో ఆమె జీవితం మనకు స్పష్టం చేస్తుంది. అయితే దేవుడు మనల్ని అంతం చేయాలని కోరుకోలేదు. ఆయన ప్రేమకథ, దయకథ ఇంకా ముగియలేదు. మనం తిరిగి ఆయనతో సహవాసం చేయడానికి మార్గం సుగమం చేశాడు. పరలోకంలో మరణం, దుఃఖం, ఏడుపు లేకుండా దేవునితో శాశ్వతకాలం నివసించడానికి ఒక అవకాశమిచ్చాడు. ఆదికాండంలో కోల్పోయిన జీవవృక్ష ఫలాలు ప్రకటన గ్రంథం 2-7లో తిరిగి దేవుని పిల్లలైన వారికి దొరుకుతాయి. ఇదే దేవుని విమోచన ప్రేమ. ఈ ప్రేమను మనం గ్రహించి ఆయన వాక్యానికి విధేయులమై జీవిద్దాం. ఆమేన్.